గౌరవ సిపి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దండం పెట్టి దయచేసి చెప్తా ఉన్నా, మీరు ఈ సిద్దిపేట జిల్లాకు వచ్చినప్పటి నుండి శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో కాపాడే ప్రయత్నం 100% మీరు చేస్తున్నారు. కానీ ప్రత్యేకంగా మా గ్రామానికి సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటనల మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది వాళ్ళు మీరు ఎంక్వైరీ చేసినట్టయితే వాళ్ళు గతంలో చేసినటువంటి అరాచకాలు ఏమిటి, ఈ రోజు చేస్తున్నటువంటి అరాచకాలు ఏమిటి, మీరు మొత్తం కూడా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు సిఐ గారు డాటా తీస్తే పూర్తి సమాచారం రావడం జరుగుతుంది. సో అట్లాంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూనే గ్రామాలకు గాని మండలంలో ఉన్నటువంటి ప్రజలు గాని ప్రశాంతంగా జీవించే హక్కు ఉంటుంది. అసలు బర్త్డే ఎవరిది? నర్సారెడ్డి గారి బర్త్డే. సరే, ఓకే, సంతోషం. నర్సారెడ్డి గారి బర్త్డే అయితే ప్రైవేట్ కార్యక్రమము, అది ప్రైవేట్ గా ఒక టేబుల్ వేసుకొని చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. కానీ గ్రామ పంచాయతీలో కొచ్చిరు, సంతోషం, మేము కాదంటలేం. కానీ ఏం చేయాలి? ఒక పద్ధతిగా తీసుకొని పోయి కేక్ కట్ చేసుకోవాలి. మేము అట్లా కూడా వద్దంటలేము. కానీ దౌర్జన్యంగా ఆ టేబుల్స్ గుంజి అడ్డొచ్చినటువంటి వార్డు మెంబర్లను సర్పంచ్ భర్త మీద దాడి చేస్తూ, అరే మిమ్మల్ని భరతనాట్యం ఆడిస్తాంరా, ప్రభుత్వం మాది ఉంది. ప్రభుత్వం మీది కాదు, అది ప్రజల ప్రభుత్వం. నేను రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఒకటే అడగదలుచుకున్నా. నేను ఇక్కడ ఉన్నటువంటి మా నర్సన్నను, గౌరవ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీద మీరు గనక చర్యలు తీసుకోకపోతే మీకు ఈ గ్రామంలో ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు 100 ఓట్లు వచ్చినాయి, మళ్ళా అదే పరిస్థితి రావాల్సి వస్తుంది. దయచేసి నర్సన్నకి నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించడం మూలంగా గ్రామంలో మండలంలో శాంతి భద్రతలు మొత్తం కోల్పోయి ఈ రోజు గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ చూసేటువంటి పరిస్థితి వస్తుంది. గత 20-25 రోజులుగా ప్రజలు అసలు ప్రశాంతంగా పడుకున్నదే లేదు. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి తెల్లార వరకు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ అనేక ఇబ్బందులకు పెట్టడం అనేది ఎంతవరకు పద్ధతో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది.